ఎవరికైతే అర్జెంటుగా జాబ్ రిక్వైర్మెంట్ ఉందో, మీ దగ్గర 10థ్ క్వాలిఫికేషన్ ఉన్నా, లేదా ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ ఉన్నా, డిప్లొమా గానీ, డిగ్రీ గానీ, బీటెక్ గానీ, ఇలా ఏ విధమైన క్వాలిఫికేషన్ ఉన్నా గూడా దానికి తగ్గట్టు జాబ్స్ అనేవి మనకి ఇందులో ఉన్నాయి. నియర్లీ 150 వరకు వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఈ వేకెన్సీకి సంబంధించి మీరు అప్లై చేయాలనుకుంటే మినిమమ్ 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అండ్ అప్ టు 43 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు కూడా దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. డైరెక్ట్‌గా కంపెనీ వాళ్ళే అశోక్ లైలాండ్‌కి సంబంధించినటువంటి కంపెనీ హెచ్ఆర్ డైరెక్ట్‌గా మనకి కాంటాక్ట్ అయ్యి, ఈ విధంగా మా కంపెనీలో ఉద్యోగాలనేవి ఉన్నాయి. వాటిని ఫిల్ చేయడానికి అభ్యర్థులు కావాలి అని మనకి తెలియజేయడం జరిగింది. సో, మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనే ఉద్దేశ్యంతో నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో, తప్పనిసరిగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఒకవేళ మీకు యూజ్‌ఫుల్ కాదు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎవరికైనా సరే ఇది యూజ్‌ఫుల్ అవుతుంది అంటే తప్పనిసరిగా వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకుంటుంది శాలరీ చూసుకుంటే మనకి నియర్లీ 40,000కు పైగా శాలరీ అనేది రావడం జరుగుతుందండి. దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా నేను మీకు తెలియజేస్తాను. శాలరీతో పాటుగా మనకి బోనస్‌లు ఉంటాయి. షిఫ్ట్ అలవెన్సెస్ అనేవి ఉంటాయి. సండే వర్క్ చేస్తే డబుల్ శాలరీ అనేది ఇస్తారు. అలాగే మనకి ఓటీస్ కూడా ఉంటాయి. ఈ విధంగా రకరకాల బెనిఫిట్స్ అనేవి మనకి ఈ కంపెనీ వాళ్ళు అందిస్తున్నారు. అలాగే ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్‌పీరియన్స్ మీ దగ్గర ఉన్నా లేకపోయినా కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. అన్ని వివరాలు ఏ విధంగా మనం ఈ జాబ్‌లో జాయిన్ అవ్వాలి, అన్ని వివరాలు కూడా నేను మీకు తెలియజేస్తాను. అండ్ ఆల్సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా మన దగ్గర వీళ్ళు తీసుకోవడం లేదు. అండ్ ఇంటర్వ్యూకి మీరు అటెండ్ అవ్వాలి. ఇంటర్వ్యూకి అటెండ్ అయితే వాళ్ళు మీకు ట్రావెల్ అలవెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరు కూడా మనకి జాబ్స్ ఇచ్చే ఇంటర్వ్యూకి గాని మనం వెళ్తే అక్కడ మనకి మన ఓన్ ఎక్స్‌పెన్సెస్‌తోనే మనం వెళ్ళాల్సి ఉంటుంది. కానీ వీళ్ళు ఈ సంస్థ వాళ్ళు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళి అక్కడ మీరు టికెట్ బుక్ చేసుకున్నటువంటి ట్రైన్ గానీ, బస్ టికెట్స్ గానీ వాళ్ళకి చూపిస్తే మీరు ఎంత అమౌంట్ అయితే మీరు అక్కడ పే చేశారో ఆ అమౌంట్‌ని వాళ్ళు మీకు ట్రావెల్ అలవెన్స్ రూపంలో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో, ఇది చాలా మంచి అవకాశం నిరుద్యోగులకి. ఈ వీడియోని తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మీకు ఉపయోగపడితే మీరు చూడండి. డియర్ ఫ్రెండ్స్, ఈ వేకెన్సీస్ అన్నీ కూడా మనకి అశోక్ లేలాండ్ అనే సంస్థ నుంచి రావడం జరిగింది. అశోక్ లేలాండ్ అనే సంస్థ ఎంత పెద్దది అనేది మనందరికీ తెలుసు. భారతదేశంలో ఉన్నటువంటి ఆటోమొబైల్ సంస్థల్లో అన్నిటికన్నా అశోక్ లేలాండ్ అనే సంస్థకి చాలా గొప్ప పేరు అనేది ఉంది. అయితే ఇందులో ఖాళీగా ఉన్నటువంటి వేరియస్ పొజిషన్స్‌లో వేకెన్సీస్‌ని ఫిల్ చేస్తున్నారు. అసెంబ్లీలో, సీఎన్‌సీ ప్రోగ్రామ్‌లో, అలాగే డేటా అనలిస్ట్‌లు, ప్రొడక్ట్ మేనేజర్‌లు, ప్రొడక్షన్‌లో, టెస్టింగ్‌లో, అలాగే మనకి అకౌంటింగ్‌లో, మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్‌లో ఈ వేకెన్సీస్ అన్నీ కూడా ఫిల్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ సాలరీస్ ఏ విధంగా ఉంటాయి? మనం ఈ జాబ్స్‌కి గనుక సెలెక్ట్ అయితే అప్రాక్సిమేట్‌గా మనకి 35,000 వరకు కూడా సాలరీ అనేది రావడం జరుగుతుంది. జాబ్ రోల్‌ని బట్టి ఆ సాలరీస్ అనేవి వేరీ అవుతాయి. అయితే నేను ఇప్పుడు మీకు అప్రాక్సిమేట్‌గా సాలరీ అనేది చెప్తున్నాను. సో, రూ. 35,000 సాలరీ అనేది ఉంటుంది. ఇందులో కొన్ని డిడక్షన్స్ అనేవి ఉంటాయి. పీఎఫ్ ప్రొవిడెంట్ ఫండ్ అలాగే ఈఎస్ఐ డిడక్షన్స్ అనేవి ఉంటాయి. అవి మనకి 32,800గా ఈ డిడక్షన్స్ తర్వాత సాలరీ అనేది ఉంటుంది. అయితే కొన్ని బెనిఫిట్స్ అనేవి మనకు ఉన్నాయండి. అవేంటి అంటే ఓవర్ టైమ్ అనేది మనకి అవైలబుల్‌గా ఉంది. పర్ అవర్ అంటే ఒక 1 అవర్ పాటు మీరు ఓవర్ టైమ్ గాని చేస్తే మీకు రూ. 150 సాలరీ అనేది ఎక్స్‌ట్రాగా ఇవ్వడం జరుగుతుందనమాట. ఆ విధంగా 3-4 అవర్స్ పాటు మనకి ఓటీ చేసుకునే అవకాశాన్ని ఈ సంస్థ మనకి కల్పించడం జరుగుతుంది. అలాగే సండే అనేది మనకి వీక్ ఆఫ్ ఉంటుందండి. ఒకవేళ సండే గన మీకు జాబ్ చేయాలి అంటే మాత్రం మీకు డబుల్ సాలరీ అనేది ఆ రోజు ఇవ్వడం జరుగుతుందనమాట. సో, సండే వీక్ ఆఫ్ ఉంటుంది. సండే జాబ్ చేయాల్సి వస్తే మాత్రం మీకు డబుల్ సాలరీ అనేది ఆ రోజు మీకు అందిస్తారు. అలాగే అటెండెన్స్ బోనస్ అనేది ఉంటుందండి. పర్ మంత్‌కి మీకు రూ. 1000 అటెండెన్స్ బోనస్ అనేది ఉంటుంది. అలాగే యాక్సెస్ కార్డ్ అనేది వీళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు. నైట్ షిఫ్ట్స్ కూడా ఇందులో అవైలబుల్‌గా ఉన్నాయి. రెఫరల్ బోనస్ అనేది మనకి 2,000 పర్ పర్సన్‌కి ఇస్తారు. ఈ రెఫరల్ బోనస్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత మీ ఫ్రెండ్స్ గానీ, ఫ్యామిలీ మెంబర్స్‌కి గానీ ఆ జాబ్ నచ్చి వాళ్ళు కూడా జాయిన్ అవ్వాలి అంటే మీ ద్వారా గన వాళ్ళు జాయిన్ అయితే పర్ పర్సన్‌కి మీకు రూ. 2,000 అనేది వాళ్ళు ఇస్తారు. అంటే మీరు రెఫర్ చేస్తే ఒక పర్సన్‌కి రూ. 2,000 ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా మీరు ఎంతమందినైతే జాబ్‌లో జాయిన్ చేస్తారో అన్ని రూ. 2,000 మీకు ఇవ్వడం జరుగుతుందనమాట. ఇంకా ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయా అంటే ఫ్రీగా ఫుడ్ అండ్ అకామిడేషన్ అనేది కంపెనీ వాళ్ళే మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. మరి ఈ జాబ్స్‌కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఎవరైతే ఎక్స్‌పీరియన్స్‌డ్ అండ్ ఆల్సో ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో
బోత్ క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి ఎలిజిబిలిటీ అనేది ఉంటుందండి. అంటే మీకు గన ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా అప్లై చేసుకోవచ్చు, జాబ్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఫ్రెషర్స్ అయినా కూడా అటెండ్ అవ్వచ్చు. ఎవరైనా సరే ఈ జాబ్స్కి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. మరి ఏజ్ లిమిట్ ఆల్రెడీ నేను మీకు చెప్పి ఉన్నాను. మినిమం 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది ఉండాలి. అండ్ అప్ టు 43 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10th, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ ఇలా మీ క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడ మనకి జాబ్స్ అనేవి ఉంటాయి. టెక్నికల్ కోర్సులు చేసిన వాళ్ళకి టెక్నీషియన్ జాబ్స్, అలాగే 10th లోయెస్ట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి మనకి ఏదైతే హెల్పర్ జాబ్స్, ఇలా రకరకాల జాబ్స్ నేను మీకు స్టార్టింగ్లో అక్కడ కొన్ని పొజిషన్స్ అనేవి చెప్పాను కదా. ఇక్కడ మీకు చూసుకుంటే ఇక్కడ అసెంబ్లీ అని, డేటా అనలిస్ట్ అని, ప్రొడక్ట్ మేనేజర్ అని, టెస్టింగ్, అకౌంటింగ్, మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ ఇలా వేరియస్ డిపార్ట్మెంట్స్లో వేరియస్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులని తీసుకోవడం జరుగుతుంది. ఇక లాంగ్వేజెస్ విషయానికి వస్తే ఎనీ రీజనల్ లాంగ్వేజ్ అంటే మనకి ఇక్కడ 3 రాష్ట్రాల్లో వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారండి. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు రాష్ట్రాల్లో వేకెన్సీస్ ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్కి అయితే తెలుగు లాంగ్వేజ్, అలాగే కర్ణాటకకి అయితే కన్నడ, అండ్ మనకి తమిళనాడుకి అయితే ఏదైతే లాంగ్వేజ్ తమిళ్ తెలిసినటువంటి అభ్యర్థులు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అన్నమాట. అంటే ఇంటర్వ్యూకి ఈ రీజనల్ లాంగ్వేజ్ తెలిసినటువంటి అభ్యర్థులకి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఇక ప్రస్తుతానికి ఈ జాబ్స్కి మేల్ క్యాండిడేట్స్కి మాత్రమే ఎలిజిబిలిటీ అనేది ఉందండి. ఫిమేల్ క్యాండిడేట్స్కి ఎలిజిబిలిటీ అనేది లేదు. వాళ్ళ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీ ఫీమేల్ ఎవరైనా ఈ వీడియోని చూస్తుంటే తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో తప్పనిసరిగా షేర్ చేయండి. ఎందుకు అంటే వాళ్ళు జాబ్స్ అనేవి పొందే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా వాళ్ళకి మీరు షేర్ చేయండి. ఇక జాబ్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది అంటే ఆల్రెడీ నేను మీకు చెప్పాను. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అండ్ బెంగళూరులో మనకి జాబ్ లొకేషన్స్ అనేవి ఉన్నాయి. సెలక్షన్ అనేది ఏ విధంగా చేస్తారు అంటే ఇంటర్వ్యూ ఆధారంగా చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూస్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే మార్చ్ 1 నుంచి 2025 మార్చ్ 1 నుంచి ఇంటర్వ్యూస్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన వివరాలు తెలియజేస్తాను. అండ్ ఇంటర్వ్యూ ఎక్కడ కండక్ట్ చేస్తారు అంటే మనకి బెంగళూరులో కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే చాలామంది అభ్యర్థులు వేరే రాష్ట్రాల్లో అంటే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఉన్నటువంటి అభ్యర్థులు ఇక్కడ వెళ్ళి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి ఇప్పుడే వెనకడుగు వేస్తుంటారు. సో ఇక్కడ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మీకు జాబ్లో జాయిన్ అయిన తర్వాత మీరు ఏదైతే డబ్బులు ఖర్చు పెట్టి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారో ఆ డబ్బుని ట్రావెల్ అలవెన్స్ రూపంలో తిరిగి మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత 3 డేస్ తర్వాత ఈ ట్రావెల్ అలవెన్స్ అనేది మీకు రిఫండ్ అనేది చేయడం జరుగుతుంది. అది మీరు ఇక్కడ గమనించాలి. ఇక వర్క్ టైమింగ్స్ విషయానికి వస్తే ఇక్కడ షిఫ్ట్స్ అనేవి ఉంటాయండి. జనరల్ షిఫ్ట్ అయితే 9 AM to 5:30 PM వరకు ఉంటుంది. రొటేషనల్ షిఫ్ట్స్లో మనకి ఫస్ట్ షిఫ్ట్ 6 AM నుంచి 2 PM వరకు, అలాగే సెకండ్ షిఫ్ట్ వచ్చి మనకి 2 PM నుంచి 10 PM వరకు, థర్డ్ షిఫ్ట్ వచ్చి 10 PM నుంచి 6 AM వరకు మనకి షిఫ్ట్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ఎవరైతే ఇమీడియట్గా జాబ్లో జాయిన్ అవుతారో వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ మీకు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే HR శ్రీరామ్ గారిని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అతని ఫోన్ నెంబర్ మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు. 9743750094. ఈ నెంబర్కి కాల్ చేసి మీకు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఏవైనా డౌట్స్ ఉన్నా లేదా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా అన్నీ కూడా డీటెయిల్గా ఆయన మీకు ప్రొవైడ్ చేస్తారు. సో మీరు అతనికి కాంటాక్ట్ అనేది అవ్వవచ్చు. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే HR గారిని కాంటాక్ట్ అవ్వండి. తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేసి వాళ్ళు కూడా జాబ్స్ పొందడానికి మీరు హెల్ప్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.